అసిస్టెంట్ మెడికల్ హాస్పిటల్ వరంగల్. సో జూన్ 10th రోజు 62-year-old మేల్ పేషెంట్ సో వాహనం అంటే 2-wheeler నుంచి కింద పడడం జరిగింది. వెనకాల నుంచి వేరే వెహికల్ కొట్టడం వల్ల సో తలకు బలమైన గాయాలు, అలాగే ఊపిరితిత్తు కుడివైపు అంతా సిగ్నిఫికెంట్గా డ్యామేజ్ అయింది. అండ్ బయట రిబ్స్ అన్ని 3 to 4 రిబ్స్ కంటిన్యూస్గా ఫ్రాక్చర్స్ అయ్యాయి. లెఫ్ట్ సైడ్ కూడా 2 రిబ్స్ ఫ్రాక్చర్స్ అవ్వడం జరిగింది. సో తగిన టైంలో కాన్షియస్నెస్ పోవడం వలన నోట్లో ఉన్న సలైవా కానీ కడుపులో ఉన్న పదార్థాలు ఊపిరితిత్తులోకి వెళ్ళడం వలన ఒక సైడ్ నిమోనియా రావడం జరిగింది. ఇంకో సైడ్ అలాగే తగిలేటప్పుడు కంట్యూజన్ అంటాము. సో కమిలిపోవడం లాంటి సిచ్యువేషన్ రైట్ సైడ్ ఉండింది ఊపిరితిత్తులో. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఐసీయూలో అడ్మిట్ చేయడం జరిగింది. సో దాని తర్వాత పేషెంట్ కాన్షియస్నెస్ దృష్ట్యా అండ్ మనకి ఎయిర్వేని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం వెంటిలేటర్ మీదకి పేషెంట్ వెళ్ళాడు. సో దాని తర్వాత ఆయన నిమోనియా అనేది ప్రోగ్రెస్ అవ్వడము, హోల్ బాడీ అంతా సెప్సిస్ అంటే కంప్లీట్గా ఇన్ఫెక్షన్ అంతా వ్యాపించడం. సో దాని తర్వాత మనము బ్రాంకోస్కోపీస్ మల్టిపుల్ టైమ్స్ ట్యూబ్స్ వేసి లోపల నుంచి శాంపిల్స్ తీసి పంపివ్వడము. అండ్ ఆ శాంపిల్స్లో చాలా డేంజరస్ ఆర్గానిజమ్స్ బయటపడ్డాయి. సో వాటికి హై అండ్ యాంటీబయాటిక్స్ పెట్టడము. అండ్ కుడివైపు దెబ్బ తగిలినప్పుడు ఊపిరితిత్తులో ఉన్న గాలి మొత్తం బయటికి లీక్ అయిపోయి అదంతా శరీరం అంతా వ్యాపించి కాళ్ళ వరకు ఆల్మోస్ట్ వెళ్ళి కంప్లీట్గా స్వెల్లింగ్ లాగా వచ్చిన సిచ్యువేషన్. సో ఇక్కడి నుంచి ఒక చిన్న సర్జరీ చేసి ట్యూబ్స్ పెట్టి డీకంప్రెస్ చేయడం జరిగింది. సో ఈ క్రమంలో మల్టిపుల్ కాంప్లికేషన్స్ వచ్చాయి. సో ఇవన్నీ కూడా క్రిటికల్ కేర్ అండ్ పల్మనరీ క్రిటికల్ కేర్ కాంబినేషన్లో డీల్ చేయడం జరిగింది. అండ్ అలాగే పొట్టలో పెరాలసిస్ అంటే మనకి పారాలిటిక్ ఇలియస్ అంటాము. సో దెబ్బ తగలడం వలన పొట్ట అనేది సరిగ్గా దాని పని కూడా చేయకపోవడం వలన డాక్టర్ సునీల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ పర్యవేక్షణలో ట్రీట్మెంట్ దాన్ని కూడా చేయడం జరిగింది. సో ఇలా ఒక మల్టీడిసిప్లినరీ టీమ్గా మేము ఈ కేసు అనేది హ్యాండిల్ చేసాము. ఆల్మోస్ట్ 15 to 16 days ఆఫ్ ఇంటెన్సివ్ రెస్పిరేటరీ క్రిటికల్ కేర్ ఇంటెన్సివిస్ట్ పర్యవేక్షణలో అండ్ ఇలా మల్టీడిసిప్లినరీ టీమ్, ఫిజియోథెరపీ, ఎక్సలెంట్ నర్సింగ్ స్టాఫ్, ఇవన్నీ కోఆర్డినేషన్తో ట్రీట్మెంట్ చేయడం జరిగింది. అండ్ ఈ కేసులో మేము ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటంటే దాదాపు 3 to 4 times వెంటిలేటర్ నుంచి తీసే ప్రాసెస్ అనేది ఫెయిల్ అవ్వడం జరిగింది. బట్ మా టార్గెట్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ పేషెంట్ని మనము రీహాబ్కి షిఫ్ట్ చేయాలని నేను డాక్టర్ దీపక్ సార్ ఇద్దరం అనుకున్నాము. సో ఖచ్చితంగా ఆ ప్రయత్నం మేము మళ్ళీ చేసి పేషెంట్ సక్సెస్ఫుల్గా వీనాప్ చేసి ఇప్పుడు రీహాబ్కి తరలించడం జరుగుతుంది. సో క్రిటికల్ కేర్ స్పెసిఫిక్ కొన్ని పాయింట్స్ అండ్ మేనేజ్మెంట్ డాక్టర్ దీపక్ సార్ మీతో